హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కేటీఆర్ గారి ఈ ఫార్ములా కార్ రేస్ ఉంది కదా, దానికి సంబంధించి అరెస్టు విషయంలో ఇప్పుడు హైకోర్టు రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిందని చెప్తున్నారు సార్. ఎందుకంటే ఆయన కేటీఆర్ గారిని ఈ శుక్రవారం అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కాకపోతే హైకోర్టు ఇప్పుడు దానికి అడ్డు చెప్పింది అంటున్నారు. మరి హైకోర్టులో ఏం జరిగింది? ఇప్పుడైతే మరి కేటీఆర్ గారికి ఊరట లభించినట్టేనా ఈ కేసు విషయంలో? ఈడీ కూడా రంగంలోకి దిగింది అంటున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ దీంట్లో? కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ అంటారు. ఫార్ములా ఈ అనేది మోటార్ స్పోర్ట్ అంటారనమాట. అంటే వరల్డ్లో ఎప్పటి నుంచో ఈ మోటార్ స్పోర్ట్ అనేది జరుగుతుంది. అది టెక్నాలజీ చేంజెస్ని బట్టి కార్లలో కూడా చేంజెస్ వస్తుంది. అలాగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ని స్పెషల్గా రేసింగ్ వెహికల్స్ తయారు చేసి దాదాపు 322 కిలోమీటర్ల వరకు కూడా అది వెళ్ళగలుగుతుంది. ఆ స్పీడ్లో ఉంటుంది. దానికి ఓపెన్ వీల్ ఇది ఉంటుంది. సో దాన్ని స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు రేస్ చేస్తారు. ఇది వరల్డ్ వైడ్గా అర్బన్ సెంటర్స్లో జరుగుతుంది. సిటీలలో కూడా ఎక్కడో మూల కాకుండా అర్బన్ సెంటర్లో జరుగుతుంది. దీనికి ప్రధానంగా ఏంటంటే ఒక అర్బన్ సెంటర్లో జరగడం వల్ల దాదాపు 2 కిలోమీటర్ల 2.37 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ట్రాక్. సో దీంట్లో జరగడం వల్ల ఏంటంటే ఒక రకంగా బ్రాండ్ ఇమేజ్ని, ఆ సిటీ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి అందరూ చేస్తారు. ఇండియాలో కూడా చేస్తున్నారు. చైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చేస్తున్నాయి. సో అది కండక్ట్ చేయడం నేరమేమి కాదు, మంచిదే కూడా. అంటే బ్రాండ్ ఇమేజ్ అనేది సిటీకి పెరుగుతుంది. మనం రకరకాలుగా దాని నుంచి డైరెక్ట్గా ఏం ఉపయోగం లేకపోవచ్చు, కానీ దానివల్ల ఏంటంటే వరల్డ్ వైడ్గా ఈసారి ఇండియాలో హైదరాబాద్లో జరిగిందని చెప్పడం, దీని మీద హైదరాబాద్ ఏంటి అని జనాలకి ఆసక్తి క్రియేట్ చేయడం, ఇవన్నీ బ్రాండ్ ఇమేజ్ అనేది రకరకాల పద్ధతుల్లో చేస్తారు. ఇది కూడా చేశారు. కేటీఆర్ కానీ చొరవ తీసుకొని చేయడం అభినందనీయమే. దాని పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు. ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఉన్న కర్ణాటకలో కూడా చేస్తున్నారు. ఆల్రెడీ చంద్రబాబు కూడా గతంలో చేయాలనుకుంటే ఇప్పుడు కూడా అమరావతిలోనే తీసుకొస్తానని ఆయన కూడా చెప్తున్నాడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడు. దాదాపు నిన్న అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి 200 కోట్లు, ఇది 55 కోట్లు అంటా ఉన్నారు. 55 కోట్లు అని కాదు అని. ఎఫ్ఐఆర్లు ఏమో 54,88,87,043 రూపాయలని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కానీ నిన్న కోర్టులో 56 కోట్లు అంటున్నారు. ఏదేమైనా 50 నుంచి ఆయన రేవంత్ రెడ్డి భాషలో 200 కోట్ల వరకు. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఫస్ట్ 200 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. ఫస్ట్ సీజన్ 9కి. సీజన్ 10కి అడ్వాన్స్గా 55 కోట్లు ఇచ్చారనేది అభియోగం అనమాట. ఇందులో ప్రొసీజరల్ ల్యాబ్స్ అంటారు. ప్రొసీజరల్ ల్యాబ్స్ అంటే ఇట్లాంటి వాటికి పే చేయాల్సి వచ్చినప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది. గవర్నమెంట్కి స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. దాన్ని ఫాలో కాలేదనేది. అంటే ఒకటి, గవర్నమెంట్ నిజానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒప్పందం ఎవరితో చేసుకున్నారు? ఎఫ్ఐఏ అంటారు. ఎఫ్ఐఏ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్. ఇది వరల్డ్ వైడ్గా ఈ సంస్థ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తుంది. దీంట్లో భాగస్వాములు అవుతాయి, స్పాన్సర్షిప్లు, భాగస్వాములు. దీంట్లో గ్రీన్ కో అనే సంస్థ మేము 150 కోట్లు ఇస్తాము, దీంట్లో భాగస్వామి అవుతా ఉన్నారు. ఎందుకంటే ఆ సంస్థకి పబ్లిసిటీ వస్తుంది, ప్రమోషన్ యాక్టివిటీలో ఉంటారు. అట్లాగే నెక్స్ట్ జెన్ అనే సంస్థ కూడా ఇస్తానని చెప్పింది. కానీ రెండో దఫా వచ్చేసరికి ఈ గ్రీన్ కో సంస్థ విత్డ్రా అయిపోయింది. విత్డ్రా అయిపోయినప్పుడు గవర్నమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అది హెచ్ఎండిఏ నుంచి ఇచ్చారు. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ మెట్రో అథారిటీ. దీని నుంచి ఇచ్చారు డబ్బులు. ఇలా ఇవ్వడం, హెచ్ఎండిఏ దీంట్లో పార్ట్నర్షిప్ లేదు కాబట్టి హెచ్ఎండిఏ ఇవ్వకూడదు. అట్లాగే హెచ్ఎండిఏ లిమిట్ ఎంత అంటే అప్పర్ లిమిట్ 10 కోట్లే. అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే సంబంధిత అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అదేమి తీసుకోలేదు కాబట్టి ఇచ్చేశారు. ఇక రెండవది, ఇట్లాంటిది ఇచ్చినప్పుడు క్యాబినెట్ నోట్ ఉంటుంది. క్యాబినెట్ నోట్ ఇష్యూ చేసినప్పుడు అధికారులు ఇది ఇవ్వచ్చా లేదా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం, ఇవన్నీ ఆనవాయితీకి వస్తాయి. అవేమీ జరగలేదు. ఈయన ఓవరాల్గా చెప్తే అప్పుడున్న హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ ఫైల్ మీద సంతకం చేసి డబ్బులు రిలీజ్ చేశారు. అది కూడా అగ్రిమెంట్ కూడా కాకముందే డబ్బులు రిలీజ్ చేశారు అనేది కూడా ఒక ఇది. అట్లాగే ఫారిన్ కరెన్సీలో, పౌండ్స్లో, బ్రిటిష్ పౌండ్స్లో ఈ సంస్థకి డబ్బులు పే చేశారు. అలా చేయడం అనేది ఆర్బీఐ గైడ్ లైన్స్కి
విరుద్ధము, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. సో క్లియర్గా ప్రొసీజర్ ల్యాబ్స్ని క్లియర్గా ఉంది అనేది ఎఫ్ఐఆర్లో మనకుంది. ఇది మామూలుగా నేను నిన్న కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి కేసులు పెట్టేటప్పుడు చాలా ఆయన చంద్రబాబును చూసి జగన్ చూసి గతంలో ఏం తప్పులు చేశారో ఆ తప్పుల నుంచి నేర్చుకొని చాలా జాగ్రత్తగా పెడుతున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ప్రతిదానికి కమిషన్లు వేస్తున్నాడు, ప్రతిదాన్ని ముందుగా ప్రైమా పేసీని గట్టిగా చూసుకొని చేస్తున్నారు. అలాగా ఈ కేసులో కూడా ఆయన ఇది నేరం జరిగినప్పుడు ఆయన ఎవరు కేటీఆర్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి పీసీ యాక్ట్, పీసీ అంటే ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ కింద 17A అనే ఒక క్లాజ్ అమెండ్మెంట్ వచ్చింది. 17A అమెండ్మెంట్ ప్రకారం మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ అరెస్ట్ చేయాలనుకుంటే ముందస్తుగా గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా ప్రొసీజర్ ఫాలో అయ్యాడు రేవంత్ రెడ్డి. ముందుగా గవర్నర్కి అనుమతికి కోసం పెట్టారు, ఆ ఫైల్ పెట్టారు. సో గవర్నర్ కూడా లీగల్ ఒపీనియన్ అన్ని తీసుకున్నాడు. దీంట్లో ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉందా లేదా, మనం పర్మిషన్ ఇవ్వచ్చా లేదా అవన్నీ ఆయన చూసి ఇవ్వచ్చు, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉంది, కేసు పెట్టదగిన అంశాలు ఉన్నాయి, ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది అని చెప్పి గవర్నర్ కూడా పర్మిషన్ ఇచ్చారు. గవర్నర్ పర్మిషన్ ఇచ్చినాక పనులు చకచకాన్ని మొదలైనాయి. చకచక అంటే ఏసీబీకి లేక ఈమె సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ రాసింది, ఇలాగ దీంట్లో ఎంటర్ అవ్వమని. ఏసీబీ ఎంటర్ అయింది. ఏసీబీ ఎంటర్ అయినాక దీని మీద ఉన్న డీటెయిల్స్ అంతా తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదులో A1గా కేటీఆర్ని, A2గా ఆయన అరవింద్ కుమార్ని, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఆయన ఇంజనీర్, చీఫ్ ఇంజనీరు. సో వీళ్ళ ముగ్గురిని దాంట్లో పెట్టారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పొరపాట్లంతా జరిగాయి, ప్రొసీజర్ పొరపాట్లు జరిగాయి, ఇది అవినీతికరంగా జరిగిందనేది చెప్పారు. దాంతోపాటు ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది దీంట్లో. ఈడీ ఎందుకు ఎంటర్ అయిందంటే మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ అంటే డర్టీ మనీని క్లీన్ చేసుకోవడాన్ని మనీ లాండరింగ్ అంటారు. దానికి PMLA చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ కిందనే కవిత కూడా 6 నెలల జైల్లో ఉంది. సో ఆ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. ఆల్రెడీ ఈడీ కూడా ఎఫ్ఐఆర్ని నమోదు చేసింది. సో ఇప్పుడు నిన్న ఏమైందంటే, మొన్నటి వరకు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, నేను అరెస్ట్కి రెడీ, పెట్టుకోండి, యోగా చేసుకుంటా జైల్లో అని చెప్పిన వ్యక్తి, రెండోది నేను అసలు ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేయను, నేను అరెస్ట్కి రెడీ అన్నాడు. కానీ నిన్న ఏకంగా కేసుని కొట్టేయమని క్వాష్ పిటిషన్ వేశారు. అది కూడా లంచ్ మోషన్ పిటిషన్ అంటే అర్థం ఏముందంటే అర్జెంట్ పిటిషన్లని లంచ్ మోషన్ పిటిషన్లు అంటారు. లంచ్ టైం బ్రేక్లో అది చూస్తారనమాట. ఒక్కొక్కసారి లంచ్ తర్వాత కూడా చూస్తుంటారు. అలాగే నిన్న చేసినప్పుడు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్కి వెళ్ళింది. కేటీఆర్ తరపున సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం ఆర్గ్యూ చేశాడు. ఇటు గవర్నమెంట్ తరపున అడ్వకేట్ జనరల్ సురేందర్ రెడ్డి ఆర్గ్యూ చేశారు. సో ముందుగా సుందరం ఏం చెప్పాడంటే, అసలు కేటీఆర్కి దీనికి సంబంధమే లేదు, ఇది మామూలుగా ప్రతి దేశంలో జరుగుతుంటుంది, జరిగింది. ఈయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఈయన ఒక ప్రైవేటు సంస్థ స్పాన్సర్ ఉంది, అది విత్డ్రా అయిపోయినప్పుడు గవర్నమెంట్ ఎంటర్ అయ్యి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసమే డబ్బులు రిలీజ్ చేస్తాం. మేము ఆ సంస్థకు డబ్బులు ఇచ్చాం. దీంట్లో ఎక్కడ అగ్రిమెంట్లో ఏముందో దాన్ని బట్టే డబ్బులు ఇచ్చారు. దీంట్లో ఏమీ ల్యాప్సెస్ ఏమీ జరగలేదు, కేటీఆర్కి అసలు సంబంధం లేదు. అట్లాగే రెండోది ఏంటంటే, ఎప్పుడైనా ఇట్లాంటి పీసీ యాక్ట్ కింద డబ్బులు ఇస్తే తీసుకున్న వాళ్ళు కూడా దాంట్లో భాగం అవుతారు. కానీ దీంట్లో FIA ఏదైతే సంస్థ ఉందో, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్, దాన్ని చేర్చలేదు. కాబట్టి ఇది పీసీ యాక్ట్ దీనికి వర్తించదు అనేది ఆర్గ్యూ చేశారు. కాబట్టి ఈ సెక్షన్లు ఏవి ఈయనకి వర్తించవు, కాబట్టి కేసు కొట్టేయమని ఆర్గ్యూ చేశారు. ఇటు గవర్నమెంట్ ప్లేటర్ ఏమో ఇందాక నేను చెప్పినవన్నీ FIRలో ఉన్నవి, అసలు అగ్రిమెంటు అవ్వకముందే డబ్బులు రిలీజ్ చేశారు. ఈ HMDAకి 10 కోట్లు అంటే ఎక్కువ ఉంటే మినిస్టర్ పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఆయన ఆర్గ్యూ చేశారు. రెండోది FIR అయిన వెంటనే క్వాష్ పిటిషన్ వేయడం కూడా కరెక్ట్ కాదు, అసలు ఈ పిటిషన్కే విచారణ అర్హత లేదు అనేది ఇక్కడ సుదర్శన్ రెడ్డి ఆర్గ్యూ చేశారు. అట్లాగే గవర్నర్ పర్మిషన్ కూడా మేము తీసుకున్నామని ఆ పర్మిషన్ కాపీని కూడా జస్టిస్ చేశారు. ఓవరాల్గా జడ్జి ఏమన్నారంటే, దీని మీద సమగ్రమైన కౌంటర్ ఏమని గవర్నమెంట్కి చెప్పింది, 30 లోపల ఏమని 27వ తేదీకి దీన్ని పోస్ట్పోన్ చేసింది. 27 వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడి వరకు రేవంత్ రెడ్డికి షాక్ అని బయట వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు, ఫ్రైడే అరెస్ట్ చేసేసి
2 రోజులైనా లోపల ఉంటాడు, మళ్ళీ చూసుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే 409 ఐపీసీ దీంట్లో ఉంది. అదేంటంటే 8 ఏళ్ళకు పైబడిన జైలు శిక్ష పైబడిన కేసులు సెక్షన్లు కానీ పెడితే అది నాన్ బెయిలబుల్ అవుతుంది. సో ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన లేదు, మేజిస్ట్రేట్ పర్మిషన్ అవసరం లేదు. సో ఆ యాంగిల్లో కేసు పెట్టారు. కానీ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేస్తారని ఎవరు అనుకోవాలి. కావాలని స్ట్రాటజిక్గా నేను బెయిల్కి కూడా అప్లై చేయనని కేటీఆర్ బయట బిల్డప్ ఇస్తూ కోర్టుకు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ముందుగా ప్లాన్ చేసుకోకపోతే ఇవన్నీ జరగవు కదా. సో కేటీఆర్ కూడా స్ట్రాటజిక్గా వెళ్తున్నట్టు కనబడుతుంది రేవంత్ రెడ్డి స్ట్రాటజీని. ఒక పక్క అసెంబ్లీలో కూడా దీని మీద నిన్న పెద్ద గొడవ జరిగింది, చర్చించాలని చెప్పి ఫైనల్గా రేవంత్ రెడ్డి కూడా మేము కూడా రెడీ చర్చించాలని అన్నారు. చర్చిస్తేనే మంచిది. యాక్చువల్గా చర్చిస్తే ఏంటంటే అసలు నిజంగా రేవంత్ రెడ్డి ఆరోపణలు కరెక్టా కాదనేది వీళ్ళు నిరూపించాలి కదా. కేటీఆర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అసలు జరగలేదని. అంటే వాళ్ళు చెప్తున్న ఆరోపణలు ఎఫ్ఐఆర్లు ఏమో ఉన్నాయి, అవన్నీ అబద్ధాలు అనేది కేటీఆర్ నిరూపించాలి. అటు అసెంబ్లీలో చర్చ మంచిదే, కోర్టులో ఫైనల్గా కోర్టే తేలాలి. అసెంబ్లీలో చర్చ జరిగితే ప్రజలకు తెలుస్తాయి విషయాలు, ఫైనల్గా మాత్రం తేల్చాల్సింది అయితే కోర్టే. కాబట్టి కోర్టులో ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.